ఆకాశానికి చిల్లు పడ్డట్టుగా వర్షం పడుతూనే ఉంది. ప్రసాదు, రమేష్లు కూలి పనికి వెళ్ళలేక ఇంట్లోనే ఉన్నారు. శారద, అనామిక కిటికీలో నుంచి బయట వానను చూస్తున్నారు. కోళ్ళ ఇట్లాంటి వర్షంలో వేడివేడిగా ఉల్లిపాయ పకోడీలు తింటే ఎంత బాగుంటుందో కదా. ఆ మాట వినగానే అనామిక మనసు బాధపడింది. కళ్ళల్లో నీళ్లొచ్చాయి. మన్నించి కోళ్ళ, మనం పేదళ్ళమని కూలి డబ్బుల మీదే మన జీవితం ఆధారపడుందని నేను మర్చిపోయా. అయ్యో అత్తయ్య, మన్నించమని ఎందుకు అడుగుతారు చెప్పండి? మీకు నచ్చినవి నాకు కాకపోతే ఎవరికి చెప్తారు? ఉండండి, మీరు అడిగినట్టుగా మీకోసం వేడివేడి ఉల్లిపాయ పకోడీ చేస్తాను. అనామిక వంటగదిలోకి వచ్చింది. పోపుల డబ్బాలోని 100 రూపాయల కాగితాన్ని చూసింది. తనలో తాను, ఇంట్లో ఉన్నది ఈ 100 కాగితం మాత్రమే. ఇది కూడా ఖర్చు చేస్తే చేతిలో చిల్లిగవ మిగలదు. అయినా అత్తయ్య గారు చాలా రోజుల తర్వాత నోరు తెరచి ఉల్లిపాయ పకోడీ అడిగారు. తన కోరిక తీర్చాలి, అది కోడలిగా నా బాధ్యత అనుకుని వర్షంలోనే గొడుగు పట్టుకుని కిట్టయ్య కిరాణా షాప్కి వెళ్ళింది. ఏమ్మా అనామిక, ఈ వర్షంలో దేనికోసం వచ్చావు తల్లి? 1/2 కిలో ఉల్లిపాయలు, 1/2 కిలో శనగపిండి ఇవ్వు బాబాయ్. వీటి కోసం ఇంత వర్షంలో వచ్చావా? ఒక్క మాట నాకు ఫోన్ చేసి చెప్తే వర్షం వెలిసిన తర్వాతే తెచ్చేవాని కదా తల్లి. నువ్వు మంచివాడివి బాబాయ్, నువ్వు సహాయం చేస్తావు. కానీ షాపుకి ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు కదా, నీకెక్కడ కుదురుతుంది చెప్పు? నువ్వు చెప్పేది కూడా నిజమే తల్లి. ఉండు, నువ్వు అడిగినవి కట్టేసిస్తాను అని చెప్పి ఉల్లిపాయలను, శనగపిండిని కవర్లో వేసి ఇచ్చాడు. అనామిక డబ్బులిచ్చేసి ఆ వర్షంలో తడుస్తూనే ఇంటికి చేరుకుంది. ఈ వర్షంలో ఎక్కడికి వెళ్ళోకోళ్ళ? అలా సరదాగా వెళ్ళొచ్చాను అత్తయ్య. కవర్లో ఏం తీసుకొచ్చో కాసేపట్లో మీకే తెలుస్తుంది అత్తయ్య అని చెప్పి వంటగదిలోకి వెళ్ళింది. ఉల్లిపాయలను సన్నగా తరిగింది. ఏవండి, ఒకసారి కిచెన్లోకి రండి అని భర్తని పిలిచింది. రమేష్ కిచెన్లోకి వచ్చాడు. ఏంటనమిక? కొంచెం పెరట్లో ఉన్న కరివేపాకు నాకు తీసుకొచ్చి ఇవ్వండి. కరివేపాక? ఇప్పుడు దాంతో ఏం చేస్తున్నావు? అబ్బా, ఏదో ఒకటి చేస్తున్నాను. ముందు మీకు చెప్పిన పని చేయండి. వెళ్ళండి, కొంచెం కరివేపాకు తెచ్చి ఇవ్వండి. రమేష్ ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. శారదా, ప్రసాద్లు వర్షాన్ని చూస్తూ సరదాగా మాట్లాడుకుంటున్నారు. రమేష్ కరివేపాకు తీసుకొచ్చి ఇచ్చాడు. ఇక వెళ్ళొచ్చు. అనామిక, నువ్వు ఉల్లిపాయ పకోడీ చేస్తున్నావని నాకు అర్థమైంది. అయ్యాక పిలు, వచ్చి వేడి వేడి ఉల్లిపాయ పకోడీ తిని పెడతాను. అనామిక నవ్వి ఊరుకుంది. రమేష్ వెళ్ళిపోయాడు. అనామిక పొయ్యి మీద చిన్న బాణాలి పెట్టింది. నూనె పోసి ఒక్కొక్కటిగా పకోడీలు వేయించింది. కొద్దిసేపటికి ఇల్లంతా పకోడీల సువాసన వ్యాపించింది. ఆ వాసనకు శారదా, ప్రసాద్ ఇద్దరూ వంటగదిలోకి వచ్చారు. ఏమ్మా కోళ్ళ, ఉల్లిపాయల పకోడీ చేస్తున్నావా? అవును మావయ్య, ఇంట్లో డబ్బు లేదన్నాగా కోళ్ళ. అనామిక నవ్వి వేడివేడి ఉల్లిపాయ పకోడీని ప్లేట్లో పెట్టి ఇచ్చింది. ఇద్దరూ అరుగు మీద కూర్చొని తింటూ వర్షాన్ని చూస్తున్నారు. నిజంగా మన కోళ్ళలో మనింటి అన్నపూర్ణ అండి. అవును శారదా, ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి నీకు ఏడాది కాలం పట్టింది. మనం పేదవాళ్ళం. మన ఇంటికొచ్చే కోడలు కూడా పేదదైతే ఎట్టాగని అనామికని కోడలుగా నువ్వు ఒప్పుకోలేదు. కానీ ఇప్పుడు తానే మన అదృష్టం అని అంటున్నావు. అప్పుడు నాకు అర్థం అవ్వలేదండి, అందుకే అట్టా అన్నాను. ఇప్పుడు అర్థమైందిగా, అందుకే ఎట్టా అంటున్నా. శారద కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అనామిక, రమేష్లు కూడా పకోడీ వేసుకుని వాళ్ళ దగ్గరికి వచ్చారు. వాళ్లతో కూర్చున్నారు. కోళ్ళ, ధనవంతురాలంటే డబ్బు ఉంది కాదు, కుటుంబం కోసం ప్రేమతో ఆలోచించేది. నువ్వు నిజంగా మనింటి ధనవంతురాలు అమ్మా అని శారద చెప్తూ ఉండగా వర్షంలో తడుచుకుంటూ ఇంటికి వెళ్తున్న కిషోర్, స్వప్న అనే కొత్త జంట కనిపించారు. రే కిషోరు, అట వర్షంలో తడుచుకుంటే వెళ్ళకపోతే ఈ పెద్దమ్మ ఇంటికి రావచ్చు కదరా. ఆ మాట విని కిషోర్, స్వప్న ఆగిపోయారు. రా తమ్ముడు, అమ్మ పిలుస్తుంది కదా, చిన్నమ్మ ఏమనకుండా నేను చూసుకుంటానులే. ఇద్దరు ఇంటికి రండి, వర్షం జోరుగా పడుతుంది. ఆ వర్షంలో తడుచుకుంటూ కిషోర్, స్వప్న ముఖాలు చూసుకున్నారు. ఒరే కిషోరు, మీ నాన్న నాకు తమ్ముడురా, వాడే నా మాట వింటాడు. నువ్వాడి కొడుకువి, ఇంకా ఆలోచించుకో. ఇక కిషోరు, స్వప్న ఏమీ మాట్లాడకుండా ఇంటికొచ్చారు. అనామిక స్వప్నని తీసుకుని గదిలోకి వెళ్ళింది. రమేష్ కిషోర్ని తీసుకుని ప్రసాద్ దగ్గరికి వెళ్ళాడు. శారదా, ప్రసాద్లు ఇంట్లో కూర్చుని పకోడీ తింటూ ఉన్నారు. స్వప్న, కిషోర్ బట్టలు మార్చుకుని శారదా వాళ్ళ దగ్గరికి వచ్చారు. వాళ్ళ దగ్గరే కూర్చున్నారు. కోళ్ళ, పకోడీ తీసుకొస్తున్నాను అత్తయ్య అని అనామిక చెప్పి 2 ప్లేట్లలో ఉల్లిపాయ పకోడీ తీసుకొచ్చి వాళ్ళకిచ్చింది. వాళ్ళు మాట్లాడుకుంటూ ఇద్దరూ తిన్నారు. పెద్దమ్మా,
ఈ పకోడీ నువ్వే చేసావా? లేదురా, మీ వదిన చేసింది. నిజం చెప్తున్నాను పెద్దమ్మ, ఉల్లిపాయ పకోడీ చాలా బాగుంది. వదినా, ఈ పకోడీ ఎలా చేయాలో నాకు చెప్పు. సిటీలో నేను పెట్టుకున్న ఫుడ్ ట్రక్లో ఈ ఐటెం కూడా పెడతాను. అనామిక అతని వైపు చూసింది కానీ ఏమీ మాట్లాడలేదు. ఆయన చెప్పేది నిజమక్క. నువ్వు చేసిన ఆనియన్ పకోడీ చాలా బాగుంది అని చెప్పింది. చాలా థ్యాంక్స్ కిషోర్. ఈ వర్షాకాలంలో నా కుటుంబాన్ని పోషించుకునే ఐడియా ఇచ్చారు స్వప్న మీరు. మీ సహాయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను. వాళ్ళిద్దరూ అర్థం కాక కిషోరు, స్వప్న ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఏంటి కోళ్ళ నువ్వు చెప్పేది? నాకేం అర్థం కాల. అత్తయ్య, మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందుగా ఇంటికొచ్చిన కిషోర్ స్వప్నతో మాట్లాడతాను అని అనామిక అక్కడి నుంచి వెళ్ళింది. శారదా, ప్రసాదు, రమేష్, కిషోర్, స్వప్న ఓ గంట సేపు అన్ని విషయాల గురించి మాట్లాడుకున్నారు. ఇక ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. శారద అనామికని పిలిచింది. అనామిక అత్తగారి దగ్గరికి వచ్చింది. ఇప్పుడు చెప్పుకోవాలా, ఏంటి విషయం? అత్తయ్య, నిజానికి ఈ పకోడీలు చాలా రుచిగా ఉన్నాయి కదా. ఉన్నాయి, మన ఊర్లో ఎంత రుచిగా ఎవరు చేయరు. అప్పుడే అనామిక కళ్ళల్లో ఒక కొత్త వెలుగు కనిపించింది. అయితే వీటిని మనం బలంగా చేసుకుందాం. అంటే అత్తయ్య, వేడివేడి ఉల్లిపాయ పకోడీ చేసి అమ్ముదాం అని అనామిక చెప్పిన ఆలోచన చాలా బాగా నచ్చింది. మరుసటి రోజు నుంచే టౌన్కి వెళ్లే దారిలో చిన్న బండి పెట్టింది. వర్షపు స్పెషల్ ఉల్లిపాయ పకోడీలు అనే బోర్డు పెట్టింది. వర్షంలో వేడివేడిగా పకోడీలు తినాలని వచ్చిన వాళ్ళు బండి చుట్టూ గుమిగూడారు. ఒకరు కొన్నారు, వాళ్ళు ఇంకొకరికి చెప్పారు. అలా నోటికి ప్రచారం బాగా జరిగింది. కొద్ది రోజుల్లోనే అనామిక పకోడీలకు ఊళ్ళో మంచి పేరొచ్చింది. తరువాత సమీప పట్టణాల్లో జరిగే జాతరలకు కూడా వెళ్లి అక్కడ అమ్మటం మొదలుపెట్టింది అనామిక. ఓ 6 నెలల తర్వాత ఒకప్పుడు వర్షంలో అరకిలో ఉల్లిపాయలు, అరకిలో శనగపిండి కొనటానికి ఆలోచించిన అనామిక ఇప్పుడు టౌన్లో అనామిక స్పెషల్ పకోడీస్ అండ్ స్నాక్స్ అనే పేరుతో పెద్ద షాపే నడుపుతుంది. కిషోరు, స్వప్న అక్కడికి వచ్చారు. ఇద్దరూ ఆ షాపు బోర్డు చూసి ఆశ్చర్యపోయారు. అక్క చెప్పిన ఐడియా ఇంత పెద్ద వ్యాపారం అవుతుందని నేను అస్సలు ఊహించలేదండి. నేను కూడా, స్వప్న. ఇద్దరూ లోపలికి వెళ్లారు. క్యాష్ కౌంటర్ దగ్గర కూర్చొని లెక్కలు చూస్తున్న అనామిక వాళ్ళని చూసి వెంటనే పైకి లేచింది. అరే కిషోర్, స్వప్న, రండి అంటూ సంతోషంగా వాళ్ళిద్దరినీ పలకరించింది. ఒక టేబుల్ దగ్గర కూర్చుండబెట్టింది వాళ్ళిద్దరినీ. అక్క, నువ్వు నిజంగా చాలా పెద్ద స్థాయికి వెళ్ళిపోయావు. పెద్ద స్థాయి కాదు స్వప్న, దేవుడు అలాగే మీలాంటి వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని నేను వదులుకోలేదు, అంతే. అప్పుడు శారదా, ప్రసాద్ కూడా లోపలికి వచ్చారు. వాళ్ళను చూసిన కిషోర్, పెద్దమ్మా, ఎప్పుడు వదిన గురించి ఎంత గర్వంగా చెప్తూ ఉంటావో ఇప్పుడు చూస్తుంటేనే అర్థమవుతుంది. చాలా సంతోషంగా ఉంది. గర్వపడకుండా ఎట్టా ఉంటాన్రా? అనామిక మా ఇంటి అదృష్టమైతే. అవును, ఒకప్పుడు మా ఇంట్లో 100 రూపాయలుంటే గొప్ప అనుకునేవాళ్ళం. ఇప్పుడు అనామిక 10 మందికి ఉద్యోగాలిచ్చి వాళ్ళకి జీతాలిస్తుంది. వాళ్ళ కుటుంబాల్లో వెలుగులు నింపుతుంది. ఆ మాట విని కిషోర్ షాప్ చుట్టూ చూశాడు. అక్కడ పనిచేస్తున్న వాళ్ళలో కొంతమంది వాళ్ళ గ్రామం వాళ్లే. వదినా, వీళ్ళందరూ మన ఊరి వాళ్లే కదా? అవును, ఒకప్పుడు నేను ఎదుర్కొన్న కష్టాలు వీళ్ళు ఎదుర్కోకూడదని నేనే పనిచ్చాను. ఆ మాట విని శారద కళ్ళల్లోనూ నీళ్లు తిరిగాయి. చూశారా, డబ్బు సంపాదించడం ఒక్కటే కాదు, నలుగురికి అండగా నిలబడ్డం కూడా గొప్ప విషయమే. కొద్దిసేపటికి అందరూ కలిసి పకోడీలు తింటూ మాట్లాడుకున్నారు. అప్పుడు కిషోర్ నవ్వుతూ, వదినా, నీకొక విషయం తెలుసా? ఏంటి కిషోర్? ఆ రోజు వర్షంలో పెద్దమ్మ ఇంటికి రాకపోయుంటే ఈ వ్యాపారం పుట్టేదే కాదు కదా. అవునక్క, ఒక ప్లేట్ ఉల్లిపాయ పకోడీ నీ జీవితాన్నే మార్చేసింది. ఈ పకోడీ కాదు స్వప్న, కుటుంబం ఇచ్చిన ప్రేమ, మీరిచ్చిన ఆలోచనే నా జీవితాన్ని మార్చింది. ఆ మాట విని అందరూ చిరునవ్వు నవ్వారు. బయట వర్షం ఇంకా కురుస్తూనే ఉంది. అవకాశం ఎప్పుడూ పెద్ద రూపంలో రాదు. కొన్నిసార్లు అది ఒక చిన్న ఆలోచనగా, ఒక ప్రశంసగా, ఒక ప్లేట్ ఉల్లిపాయ పకోడీగా మన జీవితంలోకి వస్తుంది. అప్పుడే మనం దాన్ని అందిపుచ్చుకోవాలి, సక్సెస్ అవ్వాలి. అచ్చం మన అనామికలాగా. ఈ కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.